హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మా ఇంట్లో గోబీ 65 ట్రై చేశాను. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. సో నేను ఇప్పుడు కాలీఫ్లవర్ తీసుకొని దీన్ని చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నా. అదే ఒక తెపాల్లో కొంచెం వాటర్ అనేది వేసుకొని కొంచెం హీట్ అయ్యాక కాలీఫ్లవర్లు అనేవి అందులో యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా దాని మీద యాడ్ చేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలండి ఇవి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం ఇంట్లో చారు కానీ రసం కానీ పెట్టుకొని తినవచ్చు. ఇది నంచుకొని తినవచ్చు, చాలా అంటే చాలా బాగుంటుంది. అలానే ఇంట్లో ఏమీ లేనప్పుడు స్నాక్స్ కింద కూడా తినొచ్చు. సో ఇప్పుడు బాయిల్ అయిన దాన్ని నేను వాటర్ అంతా పోవాలని ఒక బాండీలో వేసుకుంటున్నాను. ఒక ప్లేట్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ బియ్యం పిండి అనేది యాడ్ చేసుకుంటున్నాను. అలానే 2 టేబుల్ స్పూన్ మైదా కూడా యాడ్ చేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్ మైదా, కొంచెం పసుపు, అలానే కొంచెం కారం, కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాం. ముందుగా సాల్ట్ వేసుకున్న దానికి తగ్గ చూసుకొని వేసుకోవాలండి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి అనేది కూడా యాడ్ చేసుకుంటున్నా. అలానే ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను. ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమంలో మనం ఇప్పుడు గోబీని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసుకొని కోటింగ్ చేయాలి. మనం ముందు చూసారు కదండి, ఇలా కోట్ చేసుకొని పెట్టుకుంటున్నాను నేను. చూసారు కదండి, బాగా కోట్ అయింది. ఇవన్నిటిని నేను ఒక ప్లేట్లో అన్నది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం వాటర్ అన్నది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. మిగిలిన పిండి కూడా అందులో వేసుకొని కొంచెం నీళ్ళు జల్లి బాగా మిక్స్ చేశాను. సో ముక్కకి బాగా పట్టాలి కదా. ఒక 10 మినిట్స్ అలానే పక్కన వదిలేయండి. సో 10 మినిట్స్ తర్వాత నేను ఒక ప్యాన్లో ఆయిల్ అన్నది వేసుకొని బాగా హీట్ అయ్యాక ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకుంటున్నాను. విడివిడిగా వేసుకోవాలి. చూసారు కదండి, ఇది బాగా గోల్డెన్ రెడ్ కలర్లో బాగా బాయిల్ అవ్వాలి. చూసారు కదండి, వీటిని ఒక ప్లేట్లో అన్నది నేను పెట్టుకుంటున్నాను. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. స్నాక్స్ కింద కూడా చాలా బాగుంటుంది తినడానికి. సో అలానే నేను కొంచెం కరివేపాకు, కొంచెం పలుకులు అన్నవి కూడా వేయించి పెట్టుకున్నాను. అన్నిట్లో మిక్స్ చేసుకొని మన గోబీ 65 రెడీ. లైక్, షేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.